సనాతన సాంప్రదాయంలో జయ ఏకాదశి పాపాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని చెబుతారు. ముక్తి పొందేందుకు మరియు శ్రీ విష్ణువు ఆశీర్వాదాలు అందుకునేందుకు ఇది ఒక ప్రముఖమైన మార్గంగా భావించబడుతుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పేదలకు సహాయం చేయడం, అవసరమైన వారికి దానం చేయడం ద్వారా వ్యక్తికి పిశాచయోనిలో నుండి విముక్తి లభిస్తుంది. అలాగే అగ్నిష్టోమ యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం కూడా పొందబడుతుంది. దాన ధర్మం యొక్క ప్రాముఖ్యతను మత గ్రంథాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. సుక్షత్రేచ సుపాత్రేచ వ్యుక్తం దత్తం న నశ్యతి. అర్థం, యోగుడైన వ్యక్తి మంచి పొలంలో విత్తనాలు నాటినట్లే యోగుడైన వ్యక్తికి ఇచ్చిన సంపద ఎప్పటికీ వృధా కాదు. జయ ఏకాదశి సందర్భంగా 3,000 రూపాయల సహకారంతో 100 మంది దీన దుఃఖిత నిరుపేద దివ్యాంగ పిల్లలకు భోజనం అందించండి.